మనతో మాట్లాడడానికి బక్కా జడ్సన్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బా ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది మీతో ఇంటర్వ్యూ చేసి. ఆ! సో చలో రాజ్‌భవన్ ఎలా నడుస్తుంది? అయితే యాక్చువల్‌గా ఏందంటే, ఉద్యోగం అనేటోడు ప్రభుత్వ ఉద్యోగం అంటాడు. ఉద్యోగం చేరినప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల జాబ్ చేరేటప్పుడు హ్మ్. టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన ముందే సంతకాలు అవును. పెట్టుకున్న తీరుగా సేమ్ ప్రభుత్వ ఉద్యోగం ఏందంటే రాజ్యాంగంతోని ఒప్పందం ఉంటది. హ్మ్. ఏందంటే నువ్వు ఉద్యోగం చేరిన నాటి నుండి నీవు చచ్చిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు రిటైర్ అయినంత వరకు నువ్వు మధ్యలో జరిగిపోయిన నీ పైన ఆధారపడ్డోళ్ళకు మా బాధ్యత మాది అనేది హ్మ్. వాళ్ళు అండర్టేకింగ్ అంటే అటువంటి ఒప్పందం ఉంటుంది అన్నట్టు. దాన్నే ఏమంటారు కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ కిందకి వస్తది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్ర ఆదాయము 18,000 కోట్లు ప్రతి నెల అని చెప్పిండ్రు. ప్రతి నెల 18,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు మొట్టమొదట ఇయ్యాల్సింది ప్రభుత్వ ఉద్యోగ జీతాలు అంటే కూళ్ళు ఫస్ట్ ఇయ్యాలి. హ్మ్. కూలి ఇచ్చిన తర్వాతనే లగ్జరీస్. అసోంటిది ఈయన ముఖ్యమంత్రిగా కాకముందు తెలంగాణ 3 డీఏలు పెండింగ్‌లుండే. 3 డీఏలు పెండింగ్‌లుండే. ఒక పీఆర్సీ పెండింగ్ ఉండే. అసోంటిది ఇయాల 5 దాటి 6 దానికి ఎంటర్ కాబోతుంది. హ్మ్. ఇయాల దాకా ఒక్క డీఏ ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రకటన చేసిండ్రు. ఇప్పటిదాకా ఇచ్చిన పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయనంటే ఈరోజు వాళ్ళ క్యాలెండర్ ఓపెనింగ్‌కు, డైరీ ఓపెనింగ్‌కే బిజీ అయిపోయింది. హ్మ్. ఇయాల్టికి టీచర్లు గాని, ఎస్ఐలు గాని మొన్న ఎన్ఐఏల డిప్యుటేషన్ పోయిన ఒక సీఐ గూడా సంగారెడ్డిలో చచ్చిపోయిండు మొన్నటి దినాన. ఎన్ఐఏ డిప్యుటేషన్‌కి పోయిండు. హ్మ్. ఆయన దాదాపు వీళ్ళందరూ గూడా ఈరోజు చాలా 60 మంది చనిపోయిండ్రు ఇప్పటికి. నాకున్న రికార్డు ప్రకారం 60 మంది చచ్చిపోయిండ్రు. దీని మీద తెలంగాణ యొక్క గవర్నర్ డ్యూటీ ఏందంటే ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది రాష్ట్రపతికి పంపాలి. ఇటు రాష్ట్రము రాజ్యాంగం ఒప్పందం చేసుకున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇయ్యడంలో విఫలమైపోయింది. హ్మ్. వారి రిటైర్డ్ బెనిఫిట్స్ ఇయ్యడంలో విఫలమైపోయింది. పెన్షన్లు ఇయ్యడంలో విఫలమైపోయింది. హ్మ్. కాబట్టి పరిస్థితి ఇప్పటికి 60 మంది చచ్చిపోయిండ్రని చెప్పేసి ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపాలి. నేను ఇప్పటికి 5 సార్లు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పటిదాకా చీమ కుట్టినట్టు గూడా లేదు. హ్మ్. మేము తర్వాత ఏజీ ఆఫీస్‌లో పిటిషన్లు ఇచ్చినాం. మళ్ళా కాగుల కంప్లెయింట్ ఇచ్చిన. కాగుల బాజాప్తా 16,842 కోట్ల రూపాయలు 2023, 24, 25, 26కు 11,500 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నట్టు కాగులో చూపించింది. హ్మ్. కానీ ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేసింది. డైవర్ట్ చేసినోళ్ళు ఎవరు? చీఫ్ సెక్రటరీ అండ్ అఫీషియల్‌గా సందీప్ కుమార్ సుల్తానియా ఫైనాన్స్ సెక్రటరీ. వీళ్ళ పైన ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. ఈ నలుగురు డైవర్ట్ చేసిండ్రు. ఈ నలుగురు ఈ పైసలు డైవర్ట్ చేసినందుకు నలుగురిని జైలుకు పంపాలి. దీని మీద నేను కేంద్ర కాగుల కంప్లెయింట్ ఇస్తే కాగోళ్ళు హైదరాబాద్‌లో ఉన్న ఏజీకి దాని మీద రిపోర్ట్ పంపాలి, యాక్షన్ తీసుకోమని చెప్పి